తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారి సతీమణి యశోదాదేవి గారు ఈరోజు పట్టణంలో 33వ వార్డు నందు ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. మరి ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి ఇంటిలోనూ మహిళలతో సైతం మగవారు కూడా ఒకే మాట చెప్తా ఉన్నారు. కందికుంట వెంకటప్రసాద్ గారు 20 సంవత్సరాలుగా కూడా ఈ కదిరి నియోజకవర్గ ప్రజలకు ఏ సహాయం వచ్చినా నేనున్నానంటూ సొంత కుటుంబ సభ్యుని వాళ్ళగా ఆయన 20 సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తున్నారు. మరి ఈరోజు మా సైడ్ అంటే ముఖ్యంగా మైనారిటీలు మహిళల నోటంట వింటే మైనారిటీ మహిళలు ఒకే మాట చెప్తా ఉన్నారు. ఈరోజు మా మనిషి అంటూ అటు పక్క ఉన్నాడనే ఉద్దేశం మాకు లేనే లేదు. ఖచ్చితంగా మేము ఎవరైతే మా కష్ట నష్టాల్లో పాలు పంచుకుంటూ ఇన్ని సంవత్సరాలుగా మాతో కొనసాగుతూ వస్తున్నటువంటి కందికుంట వెంకటప్రసాద్ గారికే ఓటేస్తాం కానీ 5 ఏళ్లకు ఒకసారి వచ్చి మారిపోయేటువంటి వ్యక్తులు మాకు అవసరం లేదని ఈరోజు కంఠాపదంగా చెప్తా ఉన్నారు. అంటే మాకు ఈ సందర్భంగా ఎందుకు చెప్పాలనిపిస్తా ఉందంటే ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఇదే మాట వినిపిస్తా ఉంది. 20 ఏళ్లుగా ఈ యొక్క పట్టణాన్ని నియోజకవర్గాన్ని ప్రజల్ని సొంత మనుషుల్లాగా చూసుకున్న వ్యక్తి అభిమానం ఏంటి అనేది ఈరోజు ప్రజల యొక్క నోట్లో నుంచి వస్తూ ఉంటే నిజంగా మాకు ఆనందకరంగా ఉంది. ఖచ్చితంగా కందికుంట వెంకటప్రసాద్ గారు అత్యంత మెజారిటీతో గెలవబోతున్నారన్న విషయం ఈ ఓటర్లందరూ చెప్తా ఉంటే అర్థమవుతా ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాం, కందికుంట వెంకటప్రసాద్ గారికి ఒక విజన్ ఉంది. ఆయన ఈసారి గెలిస్తే ఖచ్చితంగా ఈ కదిరి పట్టణమే కాదు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పూర్తిగా వాళ్ళకి చేసి వారి సహకారాలకు ఇవ్వాలనేసి ఆయన గట్టిగా మనసులో ఉంది. ఎందుకంటే 2 సార్లుగా కూడా ఆ అవకాశం ఆయనకు రాలేదు కాబట్టి ఏం చేయలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరి సమస్యను తీర్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఈ ప్రజలందరికీ కూడా మేము ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీ వెంట కొనసాగే వ్యక్తి ఎవరో, 5 ఏళ్లకు ఒకసారి మారిపోయే వ్యక్తి ఎవరో ఆలోచించి ఓటేయమనేసి మీ అందరినీ అభ్యర్థిస్తూ ఖచ్చితంగా సైకిల్ గుర్తుపై ఓటేసి అటు ఎంపీకి ఒక ఓటు, ఎమ్మెల్యేకి ఒక ఓటు, 2 ఓట్లు కూడా సైకిల్ పైన వేసి మీ కుటుంబంలో అందరితో కూడా వేయించి కందికుంట వెంకటప్రసాద్ గారిని అత్యంత మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలి. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేసి అసెంబ్లీలో పంపించాలనేసి మిమ్మల్ని అందరి సందర్భంగా కోరుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.